పవన్ కళ్యాణ్తో విడిపోయాక రేణుదేశాయ్ ఒంటరిగానే జీవిస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసేసుకున్నాడు. మరి రెండో పెళ్లి ఆలోచన ఆమెకు కలగలేదా? రెండో పెళ్లి గురించి ఆమె ఏమనుకుంది? ఉమెన్స్ డే సందర్భంగా ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి పంచుకుందామే. ఈ మధ్య రెండో పెళ్లి విషయంలో చాలా కన్ఫ్యూజ్లో ఉండి ఓ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళానని చెప్పింది రేణుదేశాయ్. నాలో ఉన్న భావాలన్నింటినీ ఆమె వద్ద చెప్పాను. మళ్ళీ ఆమె రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అని అడిగింది. నా ఎమోషన్స్ను మరో వ్యక్తికి పంచలేనని చెప్పా. అయినా సాధువులు ఒంటరిగా లేరా? నా వయసు ఇంకా 30 ఏళ్లే కదా. 50 ఏళ్ళలో లేదంటే 60 ఏళ్ళలో వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే నాకు ఓ భర్త ఉండేవాడు, వైవాహిక జీవితం ఉండేది అని గుర్తుకు రావాలి. నేను తనతో విడిపోయినా అతడిపై ప్రేమ ఉంది, అదెప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాకు తోడు లభిస్తుందే తప్ప ఆ ప్రేమను పెళ్లి చేసుకున్న వ్యక్తికి పంచలేను కదా. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే వ్యక్తి నా పిల్లలకు సవతి తండ్రి అవుతాడు తప్ప తండ్రి కాలేడు కదా. రెండో పెళ్లి లేకుండా జీవించాలన్నదే నా భావన. ఎందుకంటే జీవితాంతం గుర్తుండిపోయే వైవాహిక గుర్తులున్నాయి నాకు. అయినా నాకు కూడా రెండో పెళ్లి చేసుకోవాలన్న దిశగా మనసులో భావన వస్తుంది. కానీ అదే నన్ను చాలా భయపెడుతుంది. ఒకవేళ నేను రెండో పెళ్లి చేసుకున్నా అందులో ప్రేమ ఉంటుందన్న నమ్మకం అయితే లేదు. సెకండ్ రిలేషన్షిప్లో ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండదు. మళ్ళీ ప్రేమలో పడతానో లేదో తెలియదు. ఒకవేళ ప్రేమించినా తొలిసారి ఎదురైన అనుభవాలే ఎదురవుతాయేమో అన్న భయం వెంటాడుతుంది. ఎలా ఉన్నా ఒంటరి జీవితం మాత్రం నాకు ప్రస్తుతం అలవాటైపోయింది. సరైన వ్యక్తి దొరికితే తానే తన రెండో పెళ్లి గురించి స్వయంగా చెప్తాను అని రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.